నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. మహిళలను తక్కువ చేసి చూపించే వ్యాఖ్యలు, మాంసాహారులపై నీతి మాలిన ముద్ర వేయడం, పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు వివాదాస్పద భావజాలాన్ని బోధించడం వంటి అంశాలు సమాజంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటువంటి విధానాలతో ప్రభుత్వం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమానత్వం, సహనంతో కూడిన సమాజాన్ని నిర్మించాలంటే ఈ అంశాలపై విస్తృతమైన చర్చ అవసరం. ఈ అంశాలపై సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. స్త్రీలను గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతి మాలిన వారని చెప్తూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగభాగమైన మహిళలను హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్లుగా లేదు. ఇలా అయితే భవిష్యత్ అంతా అంధకారమే కదా. వరుసగా జరిగిన మానవవాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనా పరులైన రచయితలపై ఒత్తిళ్లు, నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకుల దివాళా, రైతుల లాంగ్ మార్చ్ వంటివన్నీ భవిష్యత్తు చీకటిగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నాయి. ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక కారణమైతే వివిధ రాష్ట్రాల్లోని పాఠ్యపుస్తకాల్లోని అంశాలు మరొక కారణం. పాఠ్యపుస్తకాలలో అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా చోటు చేసుకున్నాయో గమనించండి. 13-15 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలకు తప్పుడు సమాచారం అందించడం అంటే వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా. గుజరాత్లో 50,000 మంది చదువుకునే ఒక సామాన్య శాస్త్ర పాఠ్య గ్రంథంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ అమెరికాపై అణుయుద్ధం ప్రకటించిందని ఉంది. వక్రీకరించిన చారిత్రక అంశాలు చదువుకుని భావి భారత పౌరులు ఎలా తయారవుతారన్నది ఆందోళన పడాల్సిన విషయం. అదేవిధంగా స్త్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్య గ్రంథాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏంటి? రాజస్థాన్లో బోధిస్తున్న ఒక పాఠ్య గ్రంథంలో స్త్రీలను గాడిదలతో పోల్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్త్రీలు గాడిదల్లా చాకరీ చేయాల్సి ఉంటుందని హిందీ పాఠ్య పుస్తకంలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టు కింద కాసేపు విశ్రాంతి ఇవ్వచ్చు, కానీ స్త్రీలకు ఇవ్వకూడదు. పాపం, గాడిదలు పారిపోయినా వెంటనే మళ్ళీ దొరుకుతాయి. వాటికి స్త్రీల వల్లే పుట్టింటికి పారిపోయే సౌకర్యం లేదు అని ఆ పాఠం రాసిన రచయిత ఓ చమక్కు విసిరాడు. ఆ విషయాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల దాకా అందరూ ఆమోదించారు. కాస్త సున్నిత మనస్కులు, ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ఆ పాఠం పిల్లలకి ఎలా చెప్తారు? మనసు చంపుకొని ఉద్యోగ ధర్మంగా పాఠం చెప్పడం అంత శిక్ష మరొకటి ఉండదు కదా. పిల్లల పాఠంలో అలాంటి అంశం ఎందుకుందని ఒక జాతీయ పత్రికా విలేకరి సంబంధిత అధికారిని అడిగారు. దానికి ఆ అధికారి ఏదో పిల్లలకు కాస్త సరదాగా ఉంటుందని అలా పెట్టుంటారు, అదో పెద్ద విషయమా అని ఎదురు ప్రశ్నించాడు. భార్యలు గాడిదల్లాంటి వారు అన్న వాక్యంలో అతనికి ఏ తప్పు కనిపించలేదు. బీజేపీ ప్రభుత్వాలున్న గుజరాత్, రాజస్థాన్లలో అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు, అలాగే కేంద్ర ప్రభుత్వం వారికి ఎవ్వరికీ అందులో తప్పే కనిపించలేదు. వీళ్ళంతా ఆధునిక మనువాద ప్రతినిధులన్నమాట. సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠ్య పుస్తకంలో 10-11 పిల్లలు చదువుకునే పుస్తకంలో మాంసాహారం తినేవారి వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. మాంసాహారం తీసుకునేవారు అవలీలగా అబద్ధాలు చెప్తారని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోరని, అల్లర్లు అలజడులు సృష్టిస్తారని, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడతారని, వారికి నిజాయితీ నిబద్ధత ఉండదని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడతారని ఉంది. ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి పసి మనసుల్ని ప్రభావితం చేయడం ఎంతవరకు సబబు? ఏ ఆహారం తీసుకుంటే ఏ లాభాలున్నాయి, ఎందులో ఎన్ని నష్టాలున్నాయి అనేది శాస్త్రీయంగా వివరించాలి. ఆహారం ఎంచుకునే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి. అంతేగాని నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ
గుదిగుచ్చి మాంసాహారులకు ఆపాదిస్తే అది నిజమైపోదు కదా. ఒక రకంగా చూస్తే మాంసాహారులు శాకాహారులు ప్రపంచంలో సమానంగా ఉండుంటారు, లేదా మాంసాహారుల సంఖ్య ఎక్కువగా ఉండుంటుంది. అలా అని శాకాహారులంతా సచ్చిలురు, సత్యవ్రతులు, సత్ప్రవర్తన గల మహనీయులు కారు కదా. ఈ విషయమే సిబిఎస్ఈ డైరెక్టర్ని అడిగితే పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో విషయాలు ఒక్కో రకంగా ఉంటాయని ఒప్పుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లైపోయినా కూడా బాలబాలికలకు చెప్పాల్సిన పాఠ్యాంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం ఘోరం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంశాలు, వక్రీకరణలు మారుతూ ఉండడం మరో ఘోరం. మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్లోని హైస్కూల్ విద్యార్థుల పాఠ్య గ్రంథంలో దేశంలో నిరుద్యోగ సమస్యలకు మూల కారణం మహిళలు అని ఉంది. మహిళలు అన్ని రంగాల్లో విజృంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతున్నందువల్ల పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని ప్రభుత్వం వారు నిర్ధారించారు. స్త్రీ పురుషులందరూ దేశ పౌరులైనప్పుడు, పౌరులకు సమాన హక్కులున్నప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంతేకాని మహిళలు చదువుకుని ఉద్యోగాలకు పోటీ పడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందనడం అసంబద్ధంగా ఉంది. స్త్రీలను గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతి మాలిన వారని చెప్తూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగభాగమైన మహిళలను హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్లుగా లేదు. ఇలాగైతే భవిష్యత్ అంతా అంధకారమే కదా. అచ్చే దిన్, స్వచ్ఛ భారత్ నినాదాల కింద ఎంత మురుగు పేరుకుపోతుందో ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్కటి ముందడుగు వేయకపోగా దేశం 1000 అడుగులు వెనక్కి వేస్తున్నట్లుగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిజాలు గ్రహించి పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారికి హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి.